జిన్పింగ్, చైనా అధ్యక్షుడు ట్రంప్, అలాగే మస్క్ భేటీ. ఎలాన్ మస్క్. ఒకసారి ఆ వార్త చూద్దాం ఏంటన్నది. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం, ప్రపంచ చమురు మార్కెట్ ఆందోళన కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటన సందర్భంగా ఇరాన్పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ గురించి చైనాతో మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. ఇరాన్ ఇంకా తమ కంట్రోల్లోనే ఉందని ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే ముఖ్యంగా తైవాన్, రష్యా వాణిజ్య సంబంధాలపై ట్రంప్, జిన్పింగ్ మధ్య కీలక సమావేశం జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు చైనా కూడా ఎంతసేపు అమెరికాకు పోటీగా తన చుట్టూ ఉండే దేశాలకి ప్రశాంతంగా లేకుండా చేసి తను బాగా హైప్లో ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి జనాభా ఎక్కువ ఉంది, అండ్ మోర్ ఓవర్ మ్యాన్ పవర్ బాగుంటుంది, అండ్ మోర్ ఓవర్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ప్రపంచంలో ఏ వస్తువు తీసుకున్నా అక్కడి నుంచే వెలువడడం, చిన్న చిన్న దేశాలకి అందుబాటులో సరసమైన ధరల్లో వాళ్ళకి అందించడం కూడా ఇక్కడ జరుగుతుంది. దానివల్ల చైనా త్వరితగతిన డెవలప్ కూడా అయ్యింది. ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య బలహీనమైన వాణిజ్య సంబంధాల కారణంగా పెరుగుతున్న ఉద్రిక్తల మధ్య చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో చర్చలు జరిపేందుకు ట్రంప్ మంగళవారం వైట్ హౌస్ నుండి చైనా పర్యటనకు బయలుదేరారు. ఇక్కడ చూడండి, రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు, ఈ రెండు, చైనా ఒక ఆర్థిక వ్యవస్థ, అమెరికా ఒక ఆర్థిక వ్యవస్థ. బట్ ఈ రెండింటి మధ్య బలహీనమైన వాణిజ్య ఒప్పందాలు. ఎందుకంటే వీడు సుంకాలు పెంచుతాడు, వాడు నాకేం తక్కువ, నువ్వు నేను పెంచుతా అంటాడు, వీడు 200 అంటాడు, వాడు 500 అంటాడు. ఇట్లాగ సుంకాలు పెంచుకుంటూ పోయారు. చైనా వాడిలో టెక్నాలజీ పరంగా కూడా ఎంత అద్భుతం అంటే వాడు ప్రతిదీ కూడా, అంటే ఒక దగ్గర ఒక నదిపై, అక్కడ చైనాలో ఒక నదిపై కట్టిన డ్యామ్ వల్ల వాటర్ ఫోర్స్ని, ఎంతో ఫోర్స్గా వస్తున్న వాటర్ ఫోర్స్ని ఆపడం, ఆ డ్యామ్ వల్ల భూభ్రమణం ఏదైతే ఉందో ఆ భూభ్రమణం అనేది కొంత ఎన్నో సెకండ్లో ఎంతో భాగం కొంత ఆగిందంట. అంటే అంత టెక్నాలజీతో వాడు ఆ డ్యామ్ని కట్టుకోవడం జరిగింది. అలాగే ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి సముద్ర గర్భంలో నుంచి కూడా ట్రైన్ వేసి వాడు ఇప్పుడు బుల్లెట్ ట్రైన్లు వాడుకుంటున్నాడు. ఇప్పుడు అన్ని టెక్నాలజీలన్నీ కూడా ఫార్వర్డ్గా ఉంటున్నాయి. ఒకప్పుడు అమెరికా లాంటి దేశాలు, వెస్ట్రన్ కంట్రీస్ అనేవారు, కానీ అంతకు తలదన్నేలాగా కూడా చైనా డెవలప్ అయ్యింది. అక్కడ ఉండే కొన్ని వామపక్ష సిద్ధాంతాల పరంగా కూడా అని చెప్పచ్చు. అంటే కొంచెం అటువంటి కమ్యూనిస్ట్ భావాలతో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ పరిస్థితిలో వీళ్ళిద్దరూ కలవడం, ఎందుకంటే చైనా వాడు పరోక్షంగా ఇరాన్కు కూడా మద్దతు ఇస్తున్నాడు అనే దాని మీద ఇక్కడ చూడండి ఎంత చక్కగా మాట్లాడాడో ట్రంప్. మంగళవారం ట్రంప్ వైట్ పర్యటనకు బయలుదేరారు. 3 రోజుల పాటు ట్రంప్ చైనాలో పర్యటన సందర్భంగా తీవ్రమవుతున్న భౌగోళిక, రాజకీయ, వాణిజ్యపరమైన చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇండో పసిఫిక్ అంతటా పెరుగుతున్న ఉద్రిక్తత నేపథ్యంలో అమెరికా చైనా సంబంధాల్లో కీలక ఘట్టం పరిగణించబడిపోతుంది. ఇక్కడ కూడా చూడండి, ఇరాన్ గురించి చైనాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. వీడు ముందే చాలా తెలివిగా మాట్లాడతాడు. ఇరాన్ గురించి చైనాతో ప్రస్తావించిన అవసరం లేదు, ఎందుకంటే మాకు శత్రువు అయితే చైనా కూడా శత్రువే అనే కోణంలో మాట్లాడుతున్నాడు ఈయన. ఇకపోతే నాటోపై ట్రంప్ అసంతృప్తి. ఈ సందర్భంగా నాటోపై కూడా ట్రంప్ విమర్శలు చేశారు. నాటో నన్ను తీవ్రంగా నిరాశపరిచింది, మాకు అవసరమైన సమయంలో నాటో మాతో లేదు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటారు నాటో. నిజానికి మాకు నాటో అవసరం లేదు, కానీ అవసరమైతే కూడా వాళ్ళు ముందుకు రాలేదు అని వ్యాఖ్యానించారు. మరోవైపు నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టే మాత్రం కూటమి భవిష్యత్తుపై విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇరాన్ సంక్షోభం ప్రపంచ భద్రతా వ్యవస్థలో కీలక అంశంగా మారిందని పేర్కొన్నారు. సో ఈయన మరలా భారత్తో సత్సంబంధాలు, చైనాతో సత్సంబంధాలు, రష్యాతో కూడా సత్సంబంధాలు అని మెల్లమెల్లగా ఈ విధంగా ముందుకెళ్ళి వాణిజ్యపరమైన ఇబ్బందులు లేకుండా చూడాలని అమెరికా స్నేహస్తం అందిస్తోంది. చైనా వాడు కూడా అంత ఈజీగా నమ్మడు, ఎందుకంటే అమెరికా వాడు ఎప్పుడు ఒక చేత్తో స్నేహస్తం అందిస్తూనే మరోవైపు వెనక కత్తి పెట్టుకుని ఉంటాడు వాడిలాగా. సో అమెరికా వాడిని ఎప్పుడు నమ్మడానికి లేదు. కాకపోతే ప్రపంచంలో చమురు సంక్షోభం, తద్వారా అన్ని రకాల సంక్షోభాలు ఎదుర్కొంటున్న తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఇదొక కీలక ఘట్టంగా మారబోతుంది.